పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. నిన్నటి దినాన ఎజ్రా 7వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఎజ్రా 8వ అధ్యాయం చదువుకున్నాం. రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశవళి ఫినెహాసు వంశంలో గెర్షోము, ఈతామారు వంశంలో దానియేలును, దావీదు వంశంలో హటూషును, సెకన్య పరోసుల వంశంలో జకర్యాయు వంశవళిని 150 మంది పురుషులను లెక్కింపబడిరి. పహాత్మోయాబు వంశంలో జెరాహ్య కుమారుడైన ఎల్యోయనై 200 మంది పురుషులను, సెకన్య వంశంలో యహజీయేలు కుమారుడును 300 మంది పురుషులను, అదీని వంశంలో యోనతాను కుమారుడైన ఎబేదును 50 మంది పురుషులను, ఎలాము వంశంలో అతల్య కుమారుడైన యెషయాయు 70 మంది పురుషులను, షపట్య వంశంలో మీకాయేలు కుమారుడైన జబద్యాయు 80 మంది పురుషులను, యవాబు వంశంలో యెహీయేలు కుమారుడైన ఓబద్యాయు 218 మంది పురుషులను, షెలోమీతు వంశంలో యెసిప్యా కుమారుడైన 160 మంది పురుషులను, బబై వంశంలో బెబై కుమారుడైన జకర్యాయు 28 మంది పురుషులను, అజ్గాదు వంశంలో హక్కాటాను కుమారుడైన యోహన్నానును 110 మంది పురుషులను, అదోనీకాము యొక్క చిన్న కుమారులలో ఎలిపెలేటును, యెహీయేలును, శెమాయాయు 60 మంది పురుషులను, బిగ్వై వంశంలో ఉతయును, జబ్బుదును 70 మంది పురుషులను. వీరిని నేను అహవా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చితిని. అచట మేము 3 దినములు గుడారములో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీడొకడును నాకు కనబడలేదు. అప్పుడు నేను పెద్దలైన ఎలియాజరు, అరియేలు, శమాయా, ఎల్నాతాను, యరీబు, ఎల్నాతాను, నాతాను, జకర్యా, మెషుల్లాము అను వారిని ఉపదేశకులకు యయారీబు, ఎల్నాతానులను పిలువనంపించి కాసిప్య అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యొద్దకు వారిని పంపి మా దేవుని మందిరమునకు పరిచారకులను మా యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా కసిప్య అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతనీయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని. మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞవంతుడైన ఒకనిని, షెరబ్యాను, అతని కుమారులను, సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞవంతుడు మహలి కుమారులలో ఒకడు. ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవీ వంశస్థుడు. హషబ్యాను, అతనితో కూడా మొరారీయుడగు యెషయాను, అతని బంధువులను, వారి కుమారులనైన 20 మందిని వారు తోడుకొని వచ్చిరి. మరియు లేవీలు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతనీయులలో 220 మంది వచ్చిరి. వీరందరూ పేర్లు ఉదహరింపబడి నియమింపబడిన వారు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరచుకొని మాకు, మా చిన్ని వారికిని, మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి. గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలములను రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన 12 మందిని, అనగా షెరబ్యాను, హషబ్యాను, వీరి బంధువులలో 10 మందిని ఏర్పరిచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయంలో రాజును, అతని మంత్రులను, అధిపతులను, అక్కడనున్న ఇశ్రాయేలీలందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని. 1300 మణుగుల వెండిని, 200 మణుగుల వెండి ఉపకరణములను, 200 మణుగుల బంగారమును, 7000 తులములు గల 20 బంగారపు గిన్నెలను, బంగారమంతా వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, పాత్రలను ప్రతిష్ఠితములైనవి. ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడని యెహోవాకు స్వచ్ఛార్పణలై ఉన్నవి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేవీల యొక్కయు ఇశ్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట
వాటిని తూచి అప్పగించే వరకు వాటిని భద్రంగా ఉంచుడని వారితో చెప్పితిని. కాబట్టి యాజకులను లేవీలను వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకొనిరి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. 4వ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఉరియా కుమారుడైన యెరెమోతు చేత తునికి వేయబడెను. అతనితో కూడా ఫినెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను. వీరితో లేవీలైన యెష్వా కుమారుడైన యజదాబాదు, బిన్నూయి కుమారుడైన నోవాద్యాయును కూడా నుండిరి. సంఖ్య చొప్పునను ఎత్తు చొప్పునను అన్నిటినీ సరిచూచిన తరువాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలో వ్రాసిరి. మరియు చెరలోనికి కొనుపోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీల దేవునికి దహన బలులను అర్పించిరి. ఇశ్రాయేలీలందరి కొరకు 12 ఎడ్లను, 96 పొట్టేళ్లను, 77 గొర్రె పిల్లలను పాప పరిహారత బలిగా 12 మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహన బలిగా యెహోవాకు అర్పించిరి. వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నది అవతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకు దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి. ఇంతటితో ఎజ్రా 8వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఎజ్రా 9వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించును గాక. ఆమెన్.